పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం చల్లబడి పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నగరంలో కురిసిన వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో వాతావరణం మరోసారి చల్లబడింది. ఉదయం వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణము చల్లబడింది అని చెప్పొచ్చు. సాయంత్రం అయ్యే వరకు కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు అయితే కురిశాయి. జూబ్లీ హిల్స్, దుండిగల్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిశాయి. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు అంటే ఈరోజు రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే మనం చూడొచ్చు, అంటే ఉదయం నుంచి కూడా ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ అల్పపీడన ప్రభావం తగ్గిన తర్వాత యథావిధిగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం గత 3 రోజుల నుంచి చూసుకుంటేనైతే ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. అయితే నగరానికి చూసుకున్నట్లయితే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు రోడ్లపైన నీరు నిలిచిపోకుండా ఉండే విధంగా అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. మరో 3 రోజుల పాటు ఈ విధంగానే అంటే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు కూడా అంటే అటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తంగా నగరంలో వాతావరణం అయితే కొంత చల్లబడింది అని చెప్పొచ్చు. ఉక్కపోతతో ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలు ఈ వర్షాలతో అయితే కొంత స్వాంతన పొందుతున్నారు. కాకపోతే ఎక్కడైతే ఉరుములు మెరుపులు ఈదురుగాలుల ప్రభావం ఉంటుందో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.